మంత్రిగా కూడా చేసిండు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మంత్రి హోదాలో వచ్చి గత కేసీఆర్ గారి ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రవేశపెట్టిన ఇసుక విధానం, ఇసుక మైనింగ్ విధానం దేశంలోనే అత్యుత్తమైనది, ద బెస్ట్ వన్ అని నవజోత్ సింగ్ సిద్ధు అప్పుడు కితాబ్ ఇచ్చారు. ఒక కాంగ్రెస్ మంత్రి ఇక్కడికి వచ్చి అఫీషియల్ స్టడీ చేయడానికి పంజాబ్లో వాళ్ళ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఇసుక మైనింగ్ విధానాన్ని అక్కడ కూడా ఇలాగే అడాప్ట్ చేసుకోవాలి అని స్టడీ చేసిన కాంగ్రెస్ మంత్రి. ఇది వాళ్ళు ఎందుకు చెప్తున్నాము అంటే ఆదాయం పూర్తిగా దిగజారిన పరిస్థితి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనింగ్ చేసినప్పుడు ఇది మేము సొంత లెక్కలు కాదు, అఫీషియల్గా తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ లెక్కల ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 సంవత్సరంలో, అంటే అసలు మొత్తం 10 సంవత్సరాల్లోనే 30 కోట్లు ఆదాయం. ఫస్ట్ ఇయర్ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ సంవత్సరంలో 2014-15లో 19 కోట్లు. ఏంది ప్రభుత్వానికి ఇంత తక్కువ ఆదాయం ఏంది, ఎక్కడ పోతుంది అని కొత్త పాలసీని, కొత్త మైనింగ్ పాలసీని కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అందరు అధికారులతో కూర్చొని ద బెస్ట్ పాలసీని తయారు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆదాయం 2015-16 అంటే ఒక్క సంవత్సరంలోనే 374.99 కోట్లకు పెరిగింది. ఇక్కడ 19 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇమీడియట్గా 374.99 ప్రభుత్వ ఆదాయం. ఆ తర్వాత మరుసటి సంవత్సరంలో 2016-17లో 456 కోట్లు, 2017-18లో 678 కోట్లు, 2018-19లో ఇక 800 కోట్ల పైన దాటేసింది. ఇక ప్రతి సంవత్సరం 800 కోట్లు. ఇక్కడ 21-22 వరకు 802 crores, 800 కోట్లు. ఇంత ప్రభుత్వ ఖజానాకి ఇసుక మైనింగ్ పెరిగితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయం పూర్తిగా తగ్గి, ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గి ప్రభుత్వానికి రాకుండా అనుముల కొండలరెడ్డి గారి జేబులు నిండుతున్నాయి. సూటిగా శాండ్ రీచ్ల నుంచి వెళ్తున్నాయి ఇవాళ జీరోలు, ఓవర్లోడింగ్లు. ప్రభుత్వానికి గండి కొడుతూ అనుముల కొండలరెడ్డి జేబులు నింపుతున్నారు. కరీంనగర్ రీచులు, పెద్దపల్లి రీచులు, ఫైన్ శాండ్, గోదావరి నుంచి వచ్చిన ఫైన్ శాండ్, ఫైనెస్ట్ శాండ్. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడు చూసినా 365 రోజులు నీళ్లే, కాళేశ్వరం పూర్తయిన తర్వాత ఎప్పుడు నీళ్లే. అయినా కూడా ఆదాయం 800 కోట్ల పైన ప్రభుత్వ ఆదాయం. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నీళ్లు కూడా కనబడతలేవు. ఇవాళ నీళ్లు లిఫ్ట్ చేస్తలేరు, నీళ్లు పారిస్తలేరు, ఆ ఇసుక కూడా లేపుతలేరు. ఇసుక లేపుతున్నది ప్రభుత్వ ఆదాయంలో కనబడాలి కదా, ప్రభుత్వ ఆదాయంలో కనబడకుండా లోడ్లు పోతున్నాయి.